కాంగ్రెస్ పార్టీ పాత చింతకాయ పచ్చడిని పట్టుకుందా? వృద్ధ నేతలు బ్రిటిష్ కాలం నాటి విధానాలతో అధికారంలోకి రాగలదా? వందే మాత్రం పూర్తిగా పాడబోమంటూ మారం చేయడం ఏంటి? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైందా? జాతీయ గేయం వందే మాతరంను పూర్తిగా ఆలపించే విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య మొదలైన వివాదం మరింత ముదురుతోంది. ఈ గేయాన్ని పూర్తిగా పాడబోమంటూ కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి తోడయ్యారు. స్వాతంత్ర్య సమరయోధులను ఆ పార్టీ అవమానిస్తోందని విరుచుకుపడ్డారు అమిత్ షా. వారి మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలది పరాకాష్ట అన్నారు. వందే మాత్రం 2 చరణాలనే పాడుతామని ప్రకటించడం ఏమిటి అంటూ ప్రశ్నించారు. 1937లో ముస్లింలను బుజ్జగించడం కోసం వందే మాతర గేయాన్ని 2గా విడగొట్టి దేశ విభజనకు పునాది వేసింది కాంగ్రెస్సేనన్నారు. అప్పటి నుంచి ద్విజాతి సిద్ధాంతం బలపడి చివరకు దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఉద్భవించిందన్నారు అమిత్ షా. कांग्रेस पार्टी की कार्यसमिति ने एक आश्चर्यजनक और देश विरोधी फैसला लिया है। उन्होंने अपनी पार्टी के 37 के रिजोल्यूशन को फॉलो करते हुए महान वंदे मातरम गीत के 2 ही छंद गाने का फैसला किया है। 1937 में कांग्रेस पार्टी ने मुस्लिम एपीसमेंट के लिए वंदे मातरम के 2 टुकड़े कर देश के विभाजन की नींव डाली थी। आज जब वो ऐतिहासिक गलती को वंदे मातरम के गीत के प्रागट्य के 150वें साल में नरेंद्र मोदी सरकार ने सुधार कर बंकिम बाबू की ये अमर कृति को पूरा गीत गाकर राष्ट्रीय एकात्मता को फिर से एक बार सुदृढ़ करने का प्रयास किया है। కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వందే మాతరం గేయంపై కాంగ్రెస్ తమ దృఢ వైఖరిని ప్రకటించింది. స్వాతంత్రోద్యమ సమయంలో 1937లో తమ పార్టీ తీర్మానానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, వందే మాతర గేయం తొలి 2 చరణాలను మాత్రమే పాడుతామని స్పష్టం చేసింది. ఈ వివాదం ఆగస్టు 15 వేడుకల సందర్భంగా మొదలైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వందే మాతరం పూర్తి గేయాన్ని ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సమయంలో ఎంపీ సోనియా గాంధీ వందే మాతరం పూర్తి గేయాన్ని పాడకుండా నిలిపివేయడానికి ప్రయత్నించారని బీజేపీ ఆరోపించింది. అయితే కాంగ్రెస్ ఈ ఆరోపణలను ఖండించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూర్చోవడానికి కుర్చీ వేయమని మాత్రమే సోనియా గాంధీ అడిగారని వివరణ ఇచ్చింది. వందే మాతరాన్ని అవమానించడం లేదా దాన్ని ఆలాపనను అడ్డుకోవడాన్ని పార్లమెంట్ నేరంగా పరిగణిస్తూ చట్టాన్ని తెచ్చింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం జాతీయ గేయానికి సంబంధించి తొలిసారిగా అధికారిక ప్రోటోకాల్ ను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వందే మాతరం గేయంలోని మొత్తం 6 చరణాలను ఆలపించడాన్ని తప్పనిసరి చేసింది. ఇలాంటి సమయంలో వందే మాతరంతో పెట్టుకోవడం కాంగ్రెస్ కు మంచిది కాదంటున్నారు విశ్లేషకులు. సగటు భారతీయుడు సైతం జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని గౌరవించాలనే కోరుకుంటారు. ఒక నదిలో కొత్త నీరు ప్రతి క్షణం వచ్చినట్టుగా భారత రాజకీయం అంత స్పీడ్తో మారిపోయే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆ ఛాలెంజ్కి వస్తున్నదా అంటే అది కనపడటం లేదు. కొత్త నాయకులు దిగుతున్నారు, కొత్త జనరేషన్ ఇలాంటి వాళ్ళు దిగుతున్నారు. దానికి పాత జవాబులు చెప్తున్నారు కాబట్టి కొంచెం ఇబ్బందులు జరిగేది ఉండాలి. పూర్వం చరిత్ర మీద నడుద్దామంటే కొన్ని రోజుల వరకు సాగుతుంది. నిన్న కొత్త ఛాలెంజర్ అపోజిషన్లో చీఫ్ మినిస్టర్ విజయ్ నాకు ప్రధానమంత్రి కావాలనే మాటలు కూడా వినపడుతున్నాయి అపోజిషన్ నుంచి. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మారే రాజకీయానికి సూటబుల్ ఆన్సర్ ఇవ్వాలి. ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక ఎడ్యుకేషన్ చేస్తే ప్రజలు మన పక్కనకు వస్తారంటే కరెక్ట్ కాదు. మొన్నటి వరకు పెద్ద ఎడ్యుకేషన్ అయిపోయింది, నీట్ మీద అది అయిపోయింది. కొత్త సబ్జెక్ట్స్ వస్తాయి, కొత్త ఛాలెంజెస్ వస్తాయి. దాన్ని ఎదుర్కోగలరా? లేకపోతే పూర్వం ఉన్న వైభవం మీద మాట్లాడితే సరిపడతాదా? అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఛాలెంజ్. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని పునరుద్ధరించుకోవడానికి, సంస్థాగత బలాన్ని పెంచుకోవడానికి రాహుల్ గాంధీ కొన్ని చర్యలు చేపడుతున్నారు. భారత్ జోడో యాత్ర వంటి ప్రజా యాత్రలు, నాయకత్వ మార్పులు, సమీకరణాలు చేపడుతున్నారు. అయితే అధిష్టానంతో ఉన్న కొందరు కురువృద్ధ నేతల వల్ల సమస్యలు వస్తున్నాయి. మల్లికార్జున ఖర్గే, అంబికా సోని
దిగ్విజయ్ సింగ్ లాంటి నేతలు జెన్జీతో కనెక్ట్ కాలేకపోతున్నారు. పాత వాసనలు వదిలిపోవడం లేదు. ఎక్కడైనా కొద్దిసేపు నిలబడాల్సి వస్తే నిలబడలేని పరిస్థితి. అంతకు ముందు ఎన్నికల కన్నా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంది. 99 సీట్లు తెచ్చుకొని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. రాహుల్ గాంధీ కాస్త సీరియస్ గా కనిపించినా కాంగ్రెస్ లో అంతర్గత పోరు, వర్గ పోరు ఎక్కువ. నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాప్యం చేస్తుంది పార్టీ. క్షేత్రస్థాయి కార్యకర్తలను నడిపించే బలమైన నాయకత్వ కొరత ఉంది. కర్ణాటక, కేరళ, తెలంగాణ, రాజస్థాన్ లాంటి చోట్ల తప్పితే బలమైన నాయకులు కాంగ్రెస్ కు లేరు. బీజేపీ లాంటి పార్టీలకు గట్టి భావజాలం ఉంది. కాంగ్రెస్ కు అది లేదు. యాంటీ నేషనల్, యాంటీ హిందూ అనే ముద్రను పోగొట్టుకోలేకపోతోంది. ప్రధాని మోదీతో పోలిస్తే రాహుల్ గాంధీ చాలా చిన్నవారే అయినా యువతకు మోదీ దగ్గరయ్యేంతగా రాహుల్ కాలేకపోతున్నారు. అందుకే ఆమ్ ఆద్మీ, కాక్రోచ్ జనతా పార్టీ లాంటివి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు నిజంగా ఇది సిగ్గుచేటు.